ఇప్పటికీ కీర్తి సురేష్ను మహానటిగానే చూస్తున్నారు ప్రేక్షకులు. కీర్తి కూడా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది. కానీ మధ్య మధ్యలో మాత్రం కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ ట్రీట్ ఇస్తూ కుర్రాళ్లకు కిక్కిస్తోంది. వాస్తవానికైతే మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా నుంచే కీర్తి యూటర్న్ తీసుకుంది. ఆ సినిమా నుంచి గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్న కీర్తి లేటెస్ట్గా బాలీవుడ్ సినిమాలో రెచ్చిపోయిందనే చెప్పాలి. అది కూడా పెళ్లికి ముందు కావటంతో కీర్తి వార్తల్లో నిలిచింది. కీర్తి సురేష్ తన చిరకాల మిత్రుడు ఆంటోనీ తట్టిల్ను పెళ్లాడుతున్న సంగతి తెలిసిందే. గత 15 సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న వీరు పెద్దల అంగీకారంతో డిసెంబర్ 11న పెళ్లిపీటలెక్కబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ వివాహ వేడుకను గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ లా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారట. త్వరలో ఈ విషయమై కీర్తి సురేష్ అధికారిక ప్రకటన ఇవ్వనుంది. కానీ ఇప్పుడు బేబీ జాన్ సినిమాతో హాట్ టాపిక్ అయింది అమ్మడు. కాలిస్ దర్శకత్వంలో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జోడీగా బాలీవుడ్ లో బేబీ జాన్ అనే సినిమా తెరకెక్కుతోంది. కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా తెరీకి రీమేక్ గా బేబీ జాన్ రానుంది. కీర్తి సురేష్, వామిక గబ్బి హీరోయిన్లుగా నటించగా తమిళ దర్శకుడు అట్లీ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో బేబీ జాన్ నుంచి నయన్ మటక్కా అనే వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ పాటలో కీర్తి సురేష్ కాస్త గ్లామర్ డోస్ పెంచేసింది. ఇప్పటివరకు పెట్టుకున్న హద్దులు చెరిపేసినట్టుగా ఉంది. అయితే ఈ పాటే కాదు, సినిమాలో కూడా కీర్తి లిప్లాక్ సీన్లో కూడా నటించినట్టు సమాచారం. మరి కీర్తి గ్లామర్ బేబీ జాన్కు ఎంతవరకు కలిసొస్తుందో చూడాలి.